తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కవితకు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవితను మరింతగా విచారించేందుకు ఈడీ కోర్టులో పిటిషన్ వేయగా అందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో రీసెంట్ గా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకువచ్చిన ఇలాంటి కేసులను రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుపుతుంటారు. ఈ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి చాలా ఆసక్తికరమైన వాదనలు వినిపించాయి. ఈ కేసుపై కవిత చాలా క్లారిటీగా ఇది మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కు సంబంధించిన కేసు. ప్రతిపక్షాలు నా మీద కక్ష సాధింపు చర్యలు తప్ప దీనిలో ఎలాంటి స్కామ్ లేదు అంటూ తెలియజేశారు. ఈ విధంగా కల్వకుంట్ల కవిత కోర్టులో తన తరపు వాదనలు వినిపించారు. మరోపక్క ఈడీ అలాంటిదేమీ లేదు, ఖచ్చితంగా స్కామ్ జరిగింది, మీకు సాక్ష్యాలు కూడా సబ్మిట్ చేశామంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో బెయిల్ కావాలని కల్వకుంట్ల కవిత తరపు లాయర్లు కోరడం జరిగింది. అయితే ఇక్కడ కవిత తరపున లాయర్లు బెయిల్ కోరుతూ కవిత కొడుకుకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయని, తన కొడుకును ఆమె చదివించుకోవాలని, దానికి బెయిల్ ఇవ్వమని అడిగారు. అయితే ఈ వాదనలు అనేవి జడ్జి గారికి చాలా కోపం తెప్పించాయని చెప్పాలి. దీంతో కోర్టు కూడా ఇలాంటి సిల్లీ రీజన్స్ కు బెయిల్ రిజెక్ట్ చేసింది. దీంతో కవితను తీహార్ జైలుకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. అయితే తీహార్ జైలు గురించి ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. అక్కడ ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉంటాయని వార్తలున్నాయి. అలాంటి జైలుకు కవితను పంపించడం జరిగింది. కోర్టులో జరిగిన వాదన గురించి, కవిత బెయిల్ కు చెప్పిన రీజన్స్ గురించి చాలా మంది ఇప్పుడు నవ్వుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను ఇరికించారా లేక నిజంగానే ఆమెకు సంబంధం ఉందా అనేది పక్కన పెడితే, ఈ కేసులో బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నప్పటికీ వారిని దీంట్లోకి లాగడం లేదని కవిత చాలా స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోతారంటూ తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 6న తీహార్ జైలులో సీబీఐ విచారించింది. అయితే కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కవితను సీబీఐ 10 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.